ఈడెవరో ముందుకేసుకొచ్చిందిగా ఈయన పని కూడా అవుతుంది. ఏదో వచ్చి ఈయన పని కూడా పెడతాడు. మేము చెప్పినా కేసీఆర్ పట్టించుకోలే, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్నా వినిపించుకోలే, మా రిపోర్ట్ను పక్కన పెట్టి ఆయన నచ్చినట్లు చేసిండు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్ల వెల్లడి. అరే సిగ్గులేని ఈ లెవెల్ ఇంజనీర్లు, అరే సిగ్గులేని విధవల్లారా, మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తాన్లా, అది రియల్ స్టేట్మెంట్ ఇస్తాన్లా? మీరు కేసీఆర్ పట్టించుకోకపోతే ఏం చేయాలరా? కేంద్రం కదా దీనికి అనుమతి ఇచ్చేది. కేంద్రం జలసౌధ దగ్గరికి పోయి ఇగో సార్ కేసీఆర్ పట్టించుకుంటలేడని ఒక్క ఫిర్యాదు ఇచ్చొస్తే అయిపోయేది కదా. అంటే ఆ రోజు మీ జాబులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధంగా పోయినా, ప్రజలకు నష్టం కలిగినా, మీ శాలరీల కోసం, మీ జాబుల కోసం ఓ దుర్మార్గం జరుగుతుంటే చూసుకుంటున్నట్టే కదా మీరు. అంటే ఇలా కేసీఆర్ ఫస్ట్ దోషి కాదు, అధికారులు ఫస్ట్ దోషి. మన చట్టంలో ఉన్నది కదా, నేరం చేసినోనికంటే నేరాన్ని ప్రోత్సహించినోనికే మొదటి శిక్ష అని ఉన్నది కదా. ఆ ప్రకారం ఇంజనీర్లంతా మొదటి దోషులు. ఫస్ట్ కేసీఆర్ ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతా అంటే మీరు గాది పనులు తోముకుంటున్నారా? మీరు కదా ఇంజనీర్లు, మీరు కదా ప్లానింగ్ ఆఫీసర్లు. మరి మీరేం చేసిండ్రు ఆ రోజు? గాది పనులు తోమిలా? కేసీఆర్ వేసే ఇంగ్లీ మెతుకులకు ఆశపడి కేసీఆర్ కాలు మొక్కుకుంటున్నారా? ఇక్కడ కేసీఆర్ అనవలసిన అవసరమే లేదు. కేంద్రం నుండి అనుమతులు వస్తాయట. మరి ఇది మొత్తం విరుద్ధంగా ఉన్నది ఈ ప్రాజెక్ట్. ఏది? మేడిగడ్డ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ డిజైన్ కేసీఆర్ చేస్తున్నప్పుడు కేంద్రం ఏం చేసింది? కేంద్రం ఎవరి కాలు మొక్కింది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరి కాలు మొక్కిండ్లు? అంటే కేసీఆర్ దగ్గర కమిషన్లు తీసుకున్నదా కేంద్రం? లేదా కేంద్ర జలశక్తి శాఖ ఉంటది కదా, మరి ఆ సంస్థ ఏం చేసింది? వాళ్ళు నిద్రపోయిన్లా? ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం. వీళ్ళు ఏం చేస్తాను? ఎంతసేపు కేసీఆర్ని దొంగగా చిత్రీకరించే పని చేస్తాను. ఇంతసేపు కేసీఆర్ దొంగగా చిత్రీకరించి, కేసీఆర్ను దోషిగా చిత్రీకరించి తెలంగాణకు రావాల్సిన నీళ్లను, తెలంగాణకు రావాల్సిన నిధులను, తెలంగాణ పంటలకు పారే నీళ్లను అన్నిటినీ కేసీఆర్ను చూపించి అడ్డుకుంటాను. మరి ఆ రోజు కేంద్ర జలవనరుల శాఖ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని తెలిసినా కూడా వాళ్ళెట్లా అనుమతులు ఇచ్చిండ్లు? అది బయటపడాలి. అది బయటపడ్డాక లాస్ట్ కేసీఆర్ నిజంగా కేసీఆర్ చేసిన దానికి ఆధారాలైంది. అది బయటపడాలి. చేస్తాడు, మీ పని కూడా చేస్తాడు. తుమ్మిడిశెట్టి వద్ద బ్యారేజ్ కడితేనే మేలని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలను కూడా చెప్పినాం. ఎత్తిపోస్తే సమస్యలని కూడా చెప్పిందట. పైగా ఖర్చుతో కూడుకున్నదని రిపోర్ట్లో ప్రస్తావించినట్లు వివరణ. కాళేశ్వరం ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టర్ల ఆర్థిక లావాదేవీలపైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఫోకస్. జస్టిస్ ఘోష్ గారు కూడా ఏదో ఎల్లెలకల పడే పని చేస్తారు కేసీఆర్. చూసి ఇప్పుడు విద్యుత్కు సంబంధించి చూసి ఒక్క పెట్టు పెట్టిండు గుత్పతోటి, 12 లేఖల గుత్పతోటి ఒక పెట్టు పెట్టిండు కదా. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కూడా చూస్తాడు. తమాషా దేకో అన్నట్టు చూస్తాడు. ఆ తమాషా దేకినాక చూసినాక గప్పుడు ఎత్తడు దీని పని. జలవనరుల శాఖ ఏం చేసింది? కేంద్ర జలవనరుల శాఖ ఏం చేసింది? కేసీఆర్ ఇంత విద్వేషం చేస్తాను, ఇంత విధ్వంసం చేస్తాను అనుకుందాం. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక ప్రాజెక్టు కడతానంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా కట్టదు. కేంద్రం అనుమతి ఇచ్చినాకనే రాష్ట్రం కడుతుంది. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకో ముందర పడతలేదు? దానికి అనేక అవరోధాలు ఉన్నాయి, దానికి పర్మిషన్ రాలే. మరి దీనికి ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఇన్ని రకాల లొసుగులు ఉన్నాక ఖచ్చితంగా ఇదేదో జరిగింది ఇక్కడ.